ఎస్ఎల్ఏనా సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. క్లాస్ స్టార్ట్ అవగానే మీరు స్క్రీన్ షేర్ చేసి రెడీగా ఉండండి. సిలబస్ కాపీ ఓపెన్ చేసి ఏ టాపిక్ కో సెలెక్ట్ చేసి రెడీగా ఉండాలి డైలీ. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఎస్ఎల్ఏ కంప్లీటెడా? ఓకే ఫైన్, 1 minute. ఎస్ఎల్ఏ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? 1 minute. ఈరోజు మనం టేబుల్ అనాలిసిస్ 1 minute. సిలబస్ కాపీలో టైప్స్ ఆఫ్ డేటా ఉందా? టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. డేటా టైప్స్ ఇన్ SAP సెలెక్ట్ చేయండి. టేబుల్ అనాలిసిస్ ఉందా? ఇంకో టేబుల్ అనాలిసిస్. Seventh point. డేటా టైప్స్ ఇన్ SAP నా కలర్ యాడ్ చేయండి. అంటే డేటా 7th పాయింట్. ఇంకోటి ఏంటి? రెండు ఒకేలా ఉన్నాయి ఏంటి? ఇంకోటి కింద ఎక్కడ ఉంది చూడండి. ఇంకోటి ఏంటి చూసారు మీరు? డేటా టైప్స్ ఇన్ SAP. ఇంకోటి ఎక్కడ ఉంది? లేదు సార్, ఇంకోటి ఒకటే కదా డేటా టైప్స్ ఇన్ SAP నా. టేబుల్స్ లేదు. పాయింట్ కూడా సేమ్ ఉంది. టేబుల్ అనాలిసిస్ లేదా? టేబుల్ అనాలిసిస్ లేదు. సరే, ఆ టాపిక్ కూడా యాడ్ చేసుకోండి. నేను చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఓపెన్ చేయండి. ఇది ఇంపార్టెంట్ క్లాస్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది టేబుల్ అనాలిసిస్ కలర్ చేంజ్ చేసేయండి. ఇది డేటా టైప్స్. ఓకేనా? చూడండి, రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటిలో ఇంపార్టెంట్ అనేవి చెప్తాను చూడండి. ఇన్ ECC వెర్షన్ చూడండి, షీట్ ఓపెన్ చేయండి.
చూడండి, ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఏదైనా అవ్వచ్చు. సో ఈసీసీ వెర్షన్ డేటా అనేది రోస్ వైజ్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ECC version data has been stored in rows wise in tables. In S4HANA version data has been stored in columns wise in tables. S4HANA లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ECC లో రోస్ గా స్టోర్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా రోస్ గా స్టోర్ అవుతుంది. S4HANA లో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్. S4HANA డేటా కాలమ్స్ వైజ్ గా రీడ్ అవుతుంది. రీడ్ అవ్వచ్చు, లేదంటే స్టోర్ అని కూడా చెప్పచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈసీసీలో డేటా అనేది రోస్ వైజ్ గా ఉంటుంది. S4HANA లో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా? ఆ షీట్ ఓపెన్ చేయండి. ఈసీసీ డేటా రోస్ గా స్టోర్ అవుతుంది. S4HANA వెర్షన్ కాలమ్స్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ అవైలబుల్. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. SAP లో ఎన్ని రకాల డేటా ఉంది? 3 టైప్స్ ఆఫ్ డేటా. SAP లో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. చూడండి, 3 టైప్స్ ఆఫ్ ది డేటా: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ప్రోగ్రామింగ్ డేటా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ ఇష్టం చెప్తే చెప్పచ్చు. సో ప్రోగ్రామింగ్ డేటా అనేది వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ఈసీసీ అనేది ఈసీసీలో డేటా రోస్ గా స్టోర్ అవుతుంది. S4HANA లో డేటా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఓకేనా? SAP లో డేటా ఎన్ని రకాలు ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? మామూలుగా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం, TR జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా కూడా అంతే. ఏమైందండి, ఎందుకు మూవ్ చేస్తున్నారు? వెయిట్ చేయండి, ఉండండి, అక్కడే ఇదే పేజ్ లో ఉండండి. ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా TR జనరేట్ అవ్వదు, ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. నేను చెప్పేటప్పుడు సెలెక్ట్ చేయండి. అది ట్రాన్సాక్షనల్ డేటా TR జనరేట్ అవ్వదండి. ట్రాన్సాక్షనల్ డేటాలో TR జనరేట్ అవ్వదు. SAP ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. రెండోది మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే ఇది కూడా అంతే. ఇది కూడా TR జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే TR జనరేట్ అవుతుంది. SAPలో ఎన్ని డేటాస్ ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం, TR జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా SAP ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం, TR జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే TR జనరేట్ అవుతుంది. ఓకే, తర్వాత ప్రోగ్రామింగ్ డేటా అనేది ఎవరు రెస్పాన్సిబుల్? ABAP కన్సల్టెంట్ అనే వాళ్ళు రెస్పాన్సిబుల్. 1 by 1 చూద్దాం. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? కిందకి రండి. సో ట్రాన్సాక్షనల్ డేటా డే టు డే ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్. In SAP Easy Access screen, we can post any document entry. It is nothing but transactional data. మీరు ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. ట్రాన్సాక్షనల్ డేటా, GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. తెలుసు కదా మీకు ట్రాన్సాక్షనల్ డేటా అంటే అర్థమైందా? SAPలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా.
ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఎండ్ యూజర్ ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేస్తాం, టీఆర్ జనరేట్ అవ్వదు. సో ట్రాన్సాక్షనల్ డేటా అనేది నథింగ్ బట్ జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షనల్ డేటా. నెక్స్ట్ మాస్టర్ డేటా. డౌన్కి వెళ్ళండి. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? Master data in SAP Easy Access Screen, we can create any master data. This is called master data. Master data ante GL creation, master data. Vendor master creation, master data. Customer master creation, master data. Asset create chestam. Next classes lo chestam. Idantha kuda asset master creation. Idantha kuda master data. TR generate avadu. Transactional data ki master data ki TR generate avadu. Next configurational data. Configurational data ante enti? In the SPRO screen, we can do any different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. SPRO screen ద్వారా చేస్తాం, కాన్ఫిగరేషన్స్ చేస్తాం, టిఆర్ జనరేట్ అవుతుంది. దీన్ని కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. 3 types of డేటాస్ ఉన్నాయి: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. అర్థమైందా? ఏ డేటా ఏంటో అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి నాకు. క్లియరా? నెక్స్ట్ చూడండి. ప్రోగ్రామింగ్ డేటాకి మనం రెస్పాన్సిబుల్ కాదండి. ప్రోగ్రామింగ్ డేటా అనేది ఏంటి? అబాప్ కన్సల్టెంట్. హూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా? అబాప్ కన్సల్టెంట్. ప్రోగ్రామింగ్ డేటా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. నెక్స్ట్ చూడండి, డేటా ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది యాక్చువల్ గా చూడండి. ఇంకొంచెం జూమ్ అవుట్ చేయండి, కొంచెం డౌన్ కండి. ఇంకో పాయింట్ ఉంది చూడండి. ఓకే, ఎలా ఉంచండి. చూడండి, డేటా ఫ్లో చార్ట్ ఇన్ ఎస్ఏపి. డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఎస్ఏపిలో? డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఎస్ఏపిలో? చూడండి, డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఎస్ఏపిలో? డేటా ఫ్లో అనేది ఎలా ఫ్లో అవుతుంది చూడండి. ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా. ఫస్ట్ ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా ఉంటుంది. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి ఇస్ వన్ రోబో. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి అనేది ఒక రోబో అన్నమాట. ఎస్ఏపి అనేది ఒక రోబో. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. ఓకేనా? ప్రోగ్రామ్ డేటా, ప్రోగ్రామ్ అంటారు. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్ లాంటిది. సో మనం ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం, అంతే కదా? ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి ప్రోగ్రామ్ లోకి లాగిన్ అవుతాం, కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తాం? ఎగ్జాంపుల్ జిఎల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేషన్, గ్లోబల్ సెట్టింగ్స్ క్రియేషన్, గ్లోబల్ పారామీటర్స్ క్రియేషన్, ఇవన్నీ కూడా చేస్తాం, కాన్ఫిగరేషన్స్ చేస్తాం. అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీబుల్ లో వెండర్ గ్రూప్స్, కస్టమర్ గ్రూప్స్, వెండర్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ అసైన్ చేయడం, ఇవన్నీ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా. సో ఈ కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేస్తూ మనం ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటా అంటే జిఎల్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, మాస్టర్ డేటా, ఎసెట్ మాస్టర్, మాస్టర్ డేటా. సో ఈ మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ఏం చేసాము? ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఇది ఫ్లో అన్నమాట, డేటా ఫ్లో. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామింగ్ డేటా. ఈ ప్రోగ్రామింగ్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, కస్టమర్ గ్రూప్స్ క్రియేషన్, వెండర్ గ్రూప్స్ క్రియేషన్, నంబర్ రేంజ్ క్రియేషన్, ఇవన్నీ చేస్తాం. దీన్ని కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ఈ కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తున్నాం. మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. డెబిట్ టు క్రెడిట్. డెబిట్ జిఎల్ ఒక మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్. క్రెడిట్ జిఎల్ ఒక జిఎల్ మాస్టర్. దీన్ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తున్నాము? ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటాని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అర్థమైంది ఇంతవరకు? క్లియరా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఇంతవరకు ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు ఇంపార్టెంట్. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ నుండి చెప్పాయి చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి? డౌన్కి వెళ్ళండి. పైన చెప్పినవన్నీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. పైన చెప్పినవన్నీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవేమీ ఇంపార్టెంట్ కాదు. మీరు చదవండి. 1 minute, I will come back.
క్లియర్ కదా? చూడండి. సో ఇవేమి అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఇంపార్టెంట్. ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. ఓకేనా? అవన్నీ చూడాలి. తర్వాత హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయండి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. ఇవేమీ మిమ్మల్ని అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఈ పార్ట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి 70% ఉన్నాయండి. 70% కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ we will configure the customized configurations. అంటే కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని, బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఓకేనా? ఐఎమ్ సారీ. చూడండి కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ we will configure the customized configuration. 70% ఉంటుంది. తర్వాత క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ అన్నమాట. అంటే ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఉన్నాయి. OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఏముంటాయి? ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? స్టాండర్డ్. క్లయింట్ స్పెసిఫిక్, ఇవన్నీ క్లయింట్ స్పెసిఫిక్ అన్నమాట. అంటే స్టాండర్డ్ గా ఉంటాయి. వీటిని కూడా మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంటుంది. V3 వేరియంట్ తీసుకున్నాం మనం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎక్కడ కాపీ చేసాము? OB29 ట్రాన్సాక్షన్ లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాపీ చేసాం, గుర్తుందా లేదా? సర్వర్ ఓపెన్ చేసి చూద్దామా? చెప్పండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం OB29 లో, స్టాండర్డ్ గా ఉంది. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి 15%. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఇవన్నీ స్టాండర్డ్. తర్వాత V3 వేరియంట్ ని కాపీ చేసి మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం, లేదంటే V3 ని కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత లెడ్జర్స్ ఉంటాయి 0L. నేను చదివేటప్పుడు అవి సెలెక్ట్ చేస్తే కనిపిస్తుందండి, నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుందండి. ప్లీజ్ మీరు సెలెక్ట్ చేయండి. నేను చదువుతున్నప్పుడు ఆ లైన్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది కదా. సెకండ్ పాయింట్ చూడు. సెకండ్ పాయింట్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఇవన్నీ స్టాండర్డ్. తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 ఉంటుంది. స్టాండర్డ్ గా మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం, లేదంటే V3 ని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం V3 ని కాపీ చేసాం, లేదంటే స్టాండర్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత లెడ్జర్స్ ఉంటాయి, ఇవి కూడా స్టాండర్డ్. మీకు అర్థమైంది ఈ పాయింట్? సర్వర్ ఓపెన్ చేసి చూద్దామా? నెక్స్ట్ కాపీయింగ్ థింగ్స్. కాపీయింగ్ థింగ్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ నుంచి మనం కాపీ చేసుకుంటాం. థర్డ్ పాయింట్ డౌన్ రండి. కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మనం యాక్చువల్ గా OB29 లో V3 వేరియంట్ ని కాపీ చేసి కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. అలాగే OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ 0001 ఉంటుంది, దాన్ని కూడా కాపీ చేసి మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారంటే కాపీయింగ్ థింగ్స్ అంటారు. కాపీయింగ్ థింగ్స్ అంటే కాపీ చేసుకుంటాం అన్నమాట. ఇలా 3 టైప్స్ ఉంటాయి. క్లియర్ కదా? ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినండి అంతే. ఆ పైన చెప్పినవన్నీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ డేటా ఇంపార్టెంట్. క్లియరా? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే, డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల మెసేజెస్ ఉన్నాయి? ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 4 టైప్స్ ఉన్నాయండి. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ ఎస్ఏపి. 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ ఉన్నాయి. గ్రీన్ మెసేజ్, ఎల్లో మెసేజ్, రెడ్ మెసేజ్ అండ్ బ్లూ మెసేజ్ ఉంటుంది.
గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? గ్రీన్ మెసేజ్ మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, గ్రీన్ మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? గ్రీన్ చూడండి, గ్రీన్ మెసేజ్ ఇట్స్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయినట్లు. ఇట్స్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్. మీ యాక్టివిటీ అవ్వచ్చు, మీ కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, సక్సెస్ఫుల్ అయినట్టు అనమాట. ఓకేనా? గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయినట్టు. ఇట్స్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్స్ మీన్స్ యువర్ యాక్టివిటీ, యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్లు. మీరు వెండర్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా, జిఎల్ క్రియేట్ చేసినా, ఏదైనా కాన్ఫిగరేషన్ చేసినా గ్రీన్ మెసేజ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేది కరెక్ట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా చేశారు, సిస్టమ్ యాక్సెప్ట్ చేసిందని అర్థం. గ్రీన్ మెసేజ్ అంటే యువర్ కాన్ఫిగరేషన్ ఆర్ యువర్ యాక్టివిటీ వాస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్లు. ఎల్లో మెసేజ్ అనుకోండి, ఎల్లో మెసేజ్ ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. ఒక వార్నింగ్ మెసేజ్ లాంటిది. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్ వస్తే దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, కాన్ఫిగరేషన్స్ కి ఏం ఎఫెక్ట్ ఉండదు. మీరు దాన్ని అసలు దీన్ని మీరు వదిలేయచ్చు అనమాట. ఎల్లో మెసేజెస్ వస్తుంది లాస్ట్ లో. ఎగ్జాంపుల్ రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం OB 53 ట్రాన్సాక్షన్ కోడ్ లో. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం ఏం చేస్తాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. అక్కడ కూడా మనకి ఎల్లో మెసేజ్ వస్తుంది. లేదంటే ఎనీ ట్రాన్సాక్షన్స్ చేయండి, డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, ఎంట్రీస్ పోస్ట్ చేయండి, ఏమైనా చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే మాత్రం మీరు ఇగ్నోర్ చేయొచ్చు. అంటే ఎంటర్ కొడితే ఆ డేటా అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఎల్లో మెసేజ్ క్లియర్ కదా? నెక్స్ట్ రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ రెడ్ మెసేజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్. we can go and recheck the configuration. రెడ్ మెసేజ్ వస్తే కనుక మీనింగ్ ఏంటి? రెడ్ మెసేజ్ వస్తే మీరు తప్పుగా కాన్ఫిగరేషన్ చేశారని అర్థము. ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్. we can go and recheck the configuration. ఓకేనా? ఇట్లా రెడ్ మెసేజ్ వస్తే అది కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయినట్లు కాదు, తప్పుగా చేసినట్లు చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? మనం సిమ్యులేట్ చేసాం అనుకోండి, సిమ్యులేట్ చేసిన చోటే వస్తుంది. నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను బ్లూ మెసేజ్ అని చెప్పాను ఒక ఎర్రర్ గురించి. అది ఎర్రర్ కూడా కాదు. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 2 లైన్స్ కూడా ఎలా ఉంటాయి? బ్లూ లైన్ లో ఉంటాయి. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని వస్తుంది కింద. అలా వచ్చినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా రెంట్ అకౌంట్ బ్లూలో ఉందనుకోండి, రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. లేదంటే బ్యాంక్ అకౌంట్ పైన బ్లూ లైన్ లో ఉందనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్ గా మనము ఆ మెసేజ్ ని, ఆ ఎర్రర్ ని, అంటే ఇంకా ఎర్రర్ అనేది కనిపించదు. బ్లూ మెసేజ్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంటర్వ్యూలు అడగరు, జస్ట్ ఐడియా కోసం అంతే. క్లియర్ కదా? అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్. చాలా చాలా ఇంపార్టెంట్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్, వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆ ట్రయల్ పర్పస్. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ప్రాక్టీస్ పర్పస్ ఉపయోగపడుతుంది. ట్రయల్ వెర్షన్. మీరు ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు? కాన్ఫిగరేషన్ చేస్తున్నారు. నేను ఒక డెమో సర్వర్ ఇచ్చాను 1000 రూపీస్. క్లయింట్ నెంబర్ 800 ఉంటుంది అక్కడ చూడండి, 800. మీరు జాబ్ లోకి వెళ్తే 800 ఉండదండి. జాబ్ లోకి వెళ్తే 800 ఉండదు. మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీరు ఫస్ట్ ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తామని చెప్పాలి. శాండ్ బాక్స్ సర్వర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ది ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఆన్ ది శాండ్ బాక్స్ సర్వర్. మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? శాండ్ బాక్స్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేయాలి. వన్స్ ఆల్ ది కాన్ఫిగరేషన్స్ ఆర్ కరెక్ట్ or success, then we will implement in the development server in the real time. చూడండి, మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? మీరు ఎవ్రీ మంత్ మీరు ఎవ్రీ 3 మంత్ ఒకసారి 1000 పే చేసి సర్వర్ కొనుక్కుంటారా? అవసరం లేదు. మీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే శాండ్ బాక్స్ సర్వర్ని ఇస్తారు. ఈ శాండ్ బాక్స్ సర్వర్ ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్
practice or trial purpose in the real time project, first we need to implement the any type of configurations on the sandbox server. Once all configurations are correct or success, then we will implement in the development server in the real time projects. So మనం డెవలప్మెంట్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు ఫస్ట్ ఎక్కడ చేస్తారు కాన్ఫిగరేషన్స్ అనేవి? ఫస్ట్ we will do the configurations on the sandbox server అని చెప్పాలి. శాండ్బాక్స్ సర్వర్ లో సక్సెస్ అయిన తర్వాత మీరు యాక్చువల్ డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. క్లియరా కాదా? నెక్స్ట్, how many types of consultants in SAP? SAP లో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? 2 types of the consultants ఉంటారు. There are 2 types of consultants in SAP. ఎంతమంది ఉంటారు? 2 types of the consultants ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ 2 types ఉంటారండి. 2 types ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్ 2 types ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ 2 types ఆఫ్ ది కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్. మరి ఫంక్షనల్ అంటే ఎవరు? హూ ఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇన్ SAP? ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI consultant, CO consultant, MM consultant, PP consultant, SD consultant. Okay na? Functional, we are the functional consultants. Functional consultant ante FI consultant, CO consultant, MM consultant, PP consultant, SD consultant. వీళ్ళందరూ కూడా functional consultants అంటారు. అదర్ దాన్ అబాపర్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్స్ ఆల్ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. Functional consultants are responsible for the transactional data, master data, configurational data. Functional consultants ante enti? Functional consultants are responsible for the transactional data, master data, configurational data. Ila 3 types of the data untayi. Any type of data. Functional consultant responsible for the transactional data, master data, configurational data. Functional ante evaru? అబాపర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్సే. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ప్రోగ్రామింగ్ డేటాకి మనం రెస్పాన్సిబుల్ కాదు. హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాప్ కన్సల్టెంట్స్. ఎందుకు రండి? హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాప్ కన్సల్టెంట్స్. అబాపర్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు. ABAP consultant will write the program and they will take care of the programming related tasks. ABAP consultant అనేవాళ్ళు ప్రోగ్రామింగ్ సంబంధించినవన్నీ కూడా ఈ టాస్క్స్ అన్ని కూడా చూసుకుంటారు. This technical consultant will be responsible for the programming data. As a functional consultant, we are responsible for the transactional data, master data, configurational data. As a technical consultant, it means ABAP consultant responsible for the ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ అన్నమాట. ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్. అది క్లియరా కాదా? క్లియరా? రైట్. అర్థమైనంత క్లియర్ ఉందా? చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఇలా డేటాస్ ఉన్నాయి. అర్థమైందా లేదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎనీ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECC అయితే రోస్ గా స్టోర్ అవుతుంది. S/4HANA లో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. సేవ్డ్ యాజ్ ఎ టేబుల్స్. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది ECC ప్లస్ S/4HANA. ECC అయితే రోస్ గా, S/4HANA అయితే కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. వెళ్ళండి. సో ఈ టేబుల్స్ మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. సో టేబుల్స్ లో స్టోర్ అవుతుందో చూద్దాం. చూడండి, మీకు ఎనీ టైప్ ఆఫ్ ఏ డేటా కావాలన్నా మీరు ఏం చేయాలి? SC16N ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? SC16N కోడ్ లో వెళ్ళండి. SC16N.
ఇది డెమో సర్వర్, క్లయింట్ నెంబర్ 800 అని చూడండి. 800 చూసారు, డెమో సర్వర్ ఇది. ప్రాజెక్ట్లోకి వెళ్తే శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది. మీరు సర్వర్ నెంబర్ 800 చెప్పకూడదు. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు దీన్ని. ఇవ్వండి సార్. అదర్ దెన్ 800 ఎనీ నెంబర్ ఇవ్వచ్చు సార్. అదర్ దెన్ 800 ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు సార్. ఏ నెంబర్ 100, 200 ఉంటే మీకు నేను చెప్తానండి. మీకు ల్యాండ్స్కేప్ లో చెప్తాను. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ చెప్తాను. చూడండి ఇక్కడ మనం SC16N అనేది కామన్ టీ కోడ్. సో SC16N అనేది ఇచ్చాం. సో మీకు డేటా ఏ టైప్, ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క టేబుల్ ఉంటుంది. ఇక్కడ BSCG ఇవ్వండి. BSCG ఇచ్చారు. BSEC టేబుల్ అంటారు. BSEC టేబుల్ ఇది గుర్తుపెట్టుకోండి. BSEC టేబుల్ అనేది ఇంపార్టెంట్ టేబుల్. టేబుల్ నేమ్ ఇది. ఓకే, ఒకసారి ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ కింద మీ కంపెనీ కోడ్ చూడండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. పైన నంబర్ ఆఫ్ హిట్స్ అని ఉంది. నంబర్ ఆఫ్ హిట్స్ పైన చూసారా? అంటే ఏంటి? నంబర్ ఆఫ్ హిట్స్ దానిపైన క్లిక్ చేయండి. అంటే ఏంటి? దీనిపైన ఎన్ని ఉన్నాయి టోటల్గా, ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు. నంబర్ ఆఫ్ హిట్స్ పైన ఉంది చూడండి సార్. ఇంకా పైన మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ అంటే 500 వరకు తీసుకోవాలని అర్థం. 500 వరకు మనకి డేటా వస్తుంది. అలా కాదు, నంబర్ ఆఫ్ హిట్స్ పైన క్లిక్ చేయండి. సెవెంటీ సిక్స్ ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి? 76 అంటే 76 ఉన్నాయి అంటే ఇక్కడ మీరంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్. అంటే మీరు 38 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. క్లోజ్ చేయండి, చూద్దాం. సో మీరు SC16N ట్రాన్సాక్షన్ కోడ్లోకి వచ్చాము. టేబుల్ నేమ్ BSCG BSEC టేబుల్ ఇచ్చాము. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ ఏంటి? మీరు చేసినట్టు ట్రాన్సాక్షన్స్, డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ కలిపి టోటల్గా మీరు 36 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. డెబిట్ లైన్ ఒకటి, క్రెడిట్ లైన్ ఒకటి, టోటల్గా 76. ఓకేనా? 38 పోస్ట్ చేశారు మీరు. 38 ట్రాన్సాక్షన్స్ చేశారు. డెబిట్ లైన్ ఒకటి, క్రెడిట్ లైన్ ఒకటి, 76 ఉన్నాయి. ఓకేనా? సో ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి. రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేస్తారు? SAPలో ఉన్న డేటాని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తారు? అక్కడ మీకు పైన చూడండి, ప్రింటర్ ఇంకా రైట్కి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ అని ఆప్షన్ ఉంటుంది చూడండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ ఫైల్ నేమ్ ఇవ్వండి. డెస్క్టాప్ ఇవ్వండి. ఏదో ఒకటి ఇవ్వండి సార్, ఎనీ నేమ్. కంటిన్యూ చేయండి. అలో చేయండి. చూసారా? ఎక్సెల్ ఫార్మాట్ లో వచ్చిన మొత్తం డేటా అంతా కూడా అదనమాట. ఎక్సెల్ ఫార్మాట్ లో వచ్చింది డేటా అంతా. ఓకేనా? అది ఓకే, అర్థమైందా లేదా? మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఏ టేబుల్లో స్టోర్ అయింది? BSCG BSEC టేబుల్లో స్టోర్ అయింది. క్లియరా కదా? నెక్స్ట్ మీరు GL అకౌంట్స్ క్రియేట్ చేశారు. GL అకౌంట్స్. సో ఈ GL అకౌంట్స్ కావాలి. ఏం చేస్తారు? అవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. GL టేబుల్ బ్యాక్ వెళ్ళండి. సో SC16N లో ఉన్నాం మనం. SC16N అనేది కామన్ టీ కోడ్. SC16N అనేది కామన్ టీ కోడ్. టేబుల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. SKA1.
SKA1 ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి వెయిట్ ఎగ్జిక్యూట్ కాదు, ఎంటర్ చేయాలి. ఇవన్నీ సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. మనకి కావాలి కదా, మనకి కావాలంటే మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి GL అకౌంట్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి. ఎంటర్ ఎగ్జిక్యూట్. చూసారా, మీరు FS00లో మీరు క్రియేట్ చేసిన GL అకౌంట్స్ అన్ని కూడా. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. GL డేటా ఏటీ కోడ్ లో స్టోర్ అవుతుంది. SKA1 ఇంపార్టెంట్ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. SKA1 లో మీ డేటా అంతా కూడా GL డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. BSCGలో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని సేవ్ అవుతాయి. SKA1 టేబుల్లో మీరు చేసినటువంటి GL అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. అర్థమైందా? ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి చేయండి, ఇది కూడా చేయండి. అలౌ చేయండి. సెలెక్ట్ చేయదు, సెలెక్ట్ చేయకుండా చేయాలి మీరు. సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వేరే అడుగుతుంది. ట్రాన్స్ఫర్ అయింది చూడండి. డెస్క్టాప్ ఓపెన్ చేయండి. అయ్యో చూసారా, కనిపిస్తుంది అక్కడ. ఇదిగో చూసారా, డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేస్తాము? ఎక్సెల్ షీట్స్ మీద సబ్మిట్ చేస్తాం. అర్థమైందా? సో SC16N అనేది కామన్, బట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైనటువంటి డేటా అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క డేటా ఉంటుంది. మీకు డే టు డే ట్రాన్సాక్షన్స్ కావాలంటే BSEC టేబుల్లోకి వెళ్ళాలి. GL అకౌంట్ డేటా కావాలంటే ఏటీ కోడ్ SKA1లోకి వెళ్ళాలి. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీ కోడ్ ఉంటుంది, ఒక్కొక్క టేబుల్ నేమ్ ఉంటుంది. టీ కోడ్ కామన్, టేబుల్ నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ SAPలోకి వెళ్ళండి. ఆ ఫస్ట్ 2 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. BSEC టేబుల్ టీ కోడ్ ఒకటి, SKA1 టీ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. T001 ఇవ్వండి టేబుల్ నేమ్. SC16Nలోకి వెళ్ళండి, కామన్ టీ కోడ్. T001 ఇచ్చారా? ఎంటర్. నంబర్ ఆఫ్ హిట్స్ కొడితే ఏమవుతుంది? నంబర్ ఆఫ్ హిట్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే వీటికి సంబంధించినవన్నీ సర్వర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. పంచాయతీ ఎగ్జిక్యూట్ మీరేమవుతుంది, కంపెనీ కూడా ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, ఈ కంపెనీ కోడ్లో ఈ సర్వర్లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ హిట్స్ 346 ఉన్నాయి. చూడండి, నంబర్ ఆఫ్ హిట్ 346. చూడండి, నంబర్ ఆఫ్ హిట్స్ 346 ఉన్నాయండి. 346 ఉన్నాయి. 346 ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కంపెనీ కోడ్స్ మీ సర్వర్లో ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏముంది? 0001. చూడండి, 0001. SAP AG సిటీ, ఏ సిటీలో ఉంది? న్యూయార్క్. ఇవన్నీ ఉన్నాయి సిటీస్. ఆ తర్వాత కంట్రీ అంటే DE అంటే డెన్మార్క్ అవ్వచ్చు, DE డానిష్. యూరో కరెన్సీ అంటే యూరో కరెన్సీ. లాంగ్వేజ్ డానిష్ మాట్లాడతారు. కంట్రీ డెన్మార్క్, యూరో కరెన్సీ. డెన్మార్క్ లో యూరోనే కదా. లాంగ్వేజ్ డానిష్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఈ 10 అంటే ఏంటి? ఇది కరెన్సీ అనమాట. 10 అనేది కరెన్సీ నెంబర్, కరెన్సీ అంటారు దీన్ని. కరెన్సీ కంపెనీ కోడ్ కరెన్సీ 10 ఉంటుంది ఎప్పుడైనా. రిమైనింగ్ డేటా అనమాట ఇదంతా. సర్వర్లో ఉన్నవన్నీ అన్ని కంపెనీ కోడ్స్ అన్ని వచ్చేస్తాయి. ఇందులో మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? ఎగ్జాంపుల్, ఆ కంపెనీ కోడ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. అలా కాదు, కంపెనీ కోడ్ అని సెలెక్ట్ చేసుకోండి.
సిఓసిడి పైన డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి ఆ లైన్. పైన ఫిల్టర్ అని చూడండి, ఫిల్టర్ ఆప్షన్ ఉంది. రైట్ సైడ్ ఇంకో ఫిల్టర్ అని చూడండి, సెట్ ఫిల్టర్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది మీ కంపెనీ కోడ్. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన, సెలెక్ట్ చేయండి ఆ లైన్ మొత్తం, సెలెక్ట్ చేయండి, కంపెనీ కోడ్ మొత్తం సెలెక్ట్ చేయండి. పైన ఒక డీటెయిల్స్ ఒక సింబల్ చూడు, డీటెయిల్స్ మిర్రర్ సింబల్ ఉంటుంది, ఫస్ట్ లోనే ఉంది, కంపెనీ కోడ్ పైనే ఉంటుంది. అది కాదు. డీటెయిల్స్ క్లిక్ చేయండి. మీ క్లయింట్ నెంబర్ 800, మీ కంపెనీ కోడ్, మీ కంపెనీ నేమ్, సిటీ ఎక్కడుంది, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, కంపెనీ కోడ్, ఇవన్నీ ఉన్నాయి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఇవన్నీ కనిపిస్తుంది. ఓకేనా, క్లోజ్ చేయండి. ఓకే, అట్లా క్లియరా? ఎక్స్పోర్ట్ బ్యాక్ వెళ్ళని చెప్తాను, ఎక్స్పోర్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇవి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయండి. T001 లో ఉన్నాం, ఎగ్జిక్యూట్ చేయండి. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో చేయండి ఒకసారి, లాస్ట్ తర్వాత చెయ్యము. చూసారా, ఎక్స్పోర్ట్ అయిపోయింది. డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఇంకొకటి SC69 కామన్ టీ కోడ్, TGSB ఇవ్వండి, TGSB. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ బిజినెస్ ఏరియాస్, మీ సర్వర్లో ఉన్నటువంటి మీ బిజినెస్ ఏరియాస్ అన్నమాట. ఇవన్నీ మీరు ఎక్స్పోర్ట్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. T004 ఎగ్జిక్యూట్. ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సర్వర్లో ఉన్నవి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మీ సర్వర్లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఇలా డేటా అనేది SAPలో ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. ఒక పని చేయండి, మీరు MS వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళి టైప్ చేయండి 100, 200, 300 టైప్ చేయండి. ఎంటర్, 200 ఎంటర్, 300 ఎంటర్. కాపీ చేయండి అవన్నీ. చేశారు సార్. SAPలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రైట్ సైడ్ ఒక రైట్ ఏరో ఉంది చూసారా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి స్ట్రైట్ లో క్లిక్ చేయండి. అక్కడ లాస్ట్ లో ఇంటూ మార్క్ ఉంది, ఇంటూ మార్క్ కి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇంటూ మార్క్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, క్లిక్ చేయండి. చూసారా, 100, 200, 300 కాపీ అయింది.
మీరు SAP లోకి ఏదైనా నాన్ SAP నుండి SAP లోకి మూవ్ చేయాలంటే ఏం చేయాలి? నాన్ SAP నుండి SAP లోకి మూవ్ చేయాలంటే ఏం చేయాలి? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఇవ్వాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. నాన్ SAP నుండి SAP లోకి మూవ్ చేయాలంటే అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. దీని ద్వారానే చేయండి, డైరెక్ట్ గా పేస్ట్ చేయకండి, కొన్ని ఫైల్స్ మిస్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ నుండే పేస్ట్ చేయాలి. క్లియరా కదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ సార్ డేటా ఈసీసీలో రో అన్నారు కదా సార్ మీరు. అంటే రీడ్ అవటం, రీడ్ అయ్యే వే అనేది రోస్ వైజ్ గా రీడ్ అవుతుంది. S/4HANAలో రీడ్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి. S/4HANAలో కాలమ్స్ అన్నమాట, పై నుండి కిందకి రీడ్ అవుతుంది అని అర్థం. S/4HANA ఎందుకు స్పీడ్ గా ఇప్పుడు ఉంటుంది? ఇది ఎలా, ఇది రోనా సార్? ఇప్పుడు ఈ డేటా ఈసీసీ కదా సార్, ఇప్పుడు ఇది రోలో వచ్చింది సార్. ECC అయినా S/4HANA అయినా సరే టేబుల్స్ లోనే స్టోర్ అవుతుంది. రీడ్ అయ్యే ప్రాసెస్. ఇప్పుడు సిస్టమ్ ఎలా రీడ్ చేస్తుంది? ఇప్పుడు మనకు కనిపించే ఇంటర్ఫేస్ S/4HANAలో కూడా సేమ్ సార్? ఇప్పుడు ఇలానే ఉంటది, అదేం చేంజ్ అవ్వదు. రీడ్ అయ్యే ఓకే, నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఎలా రీడ్ అవుతుంది సిస్టమ్ లో? ఇప్పుడు డేటా అనేది, ఇప్పుడు మనకి డేటాబేస్, మనకి డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది మనకి. ఆ రీడ్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటది? ECC అనుకోండి, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వరకు అంటే రోస్ వైజ్ గా రీడ్ అవుతుంది. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి ECC అయితే. అదే S/4HANA అనుకోండి, పైనుండి క్రిందకి ఎన్ని ఉంటాయి? మహా అయితే ఒక 100 కాలమ్స్ ఉంటాయి అంతే కదా, 100 టైమ్స్ రీడ్ అవుతుంది. అందువల్ల ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది S/4HANA. క్లియరా? కానీ కనిపించేది మట్టుకు ఇలాగే మనకి ఇంటర్ఫేస్. ECC అయినా, ECC సర్వర్ అయినా, S/4HANA సర్వర్ అయినా ఈ కాన్సెప్ట్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది, ఇలానే కనిపిస్తుంది. రీడ్ అయ్యే సిస్టమ్ ఉంటుంది. ఓకే, బ్యాక్ ఎండ్ మట్టుకు అలా రీడ్ అవుతుంది, డేటా మట్టుకు రీడ్ అవుతుంది, అలా రీడ్ అవుతుంది. S/4HANA ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి అనుకోండి, అంటే రోస్ వైజ్ అనుకుందాం. ECCలో మీరు ఒక 1 lakh ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి, లెఫ్ట్ నుండి రైట్ కి, లెఫ్ట్ నుండి రైట్ కి. S/4HANA అయితే ఇవే ఉన్నాయి, టాప్ నుండి బాటమ్, పై నుండి క్రిందకి. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మహా అయితే ఒక 10-20 కాలమ్స్ అనుకుందాం, అంటే 20 టైమ్స్ రీడ్ అవుతుంది. ఈజీ అయిపోతుంది కదా వే అనేది. అట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇలా డేటా అనేది SAPలో డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECC అయితే డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANA అయితే డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందో చెప్తాను, 1 minute. అంటే టేబుల్స్, ఇక్కడ ECC డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఒక్కొక్క టైప్ డేటాకి ఒక్కొక్క టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూసారా? BKPF, BSCG, SKA1, SKB1, SKAT, ఇవన్నీ టేబుల్స్. ఓకేనా? ఇలా టేబుల్స్ అనేవి SAPలో ఉన్నాయి. ఈ టేబుల్స్ ని బేస్ గా చేసుకుని SC16 అని కామన్ టేబుల్. ECC డేటా అంతా డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECC డేటా అంతా డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. SC16N కామన్ టీ కోడ్. SC16N అనేది కామన్ టీ కోడ్. SC16N అనేది కామన్ టీ కోడ్. డిఫరెంట్ వేస్ లో డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది ECCలో. ఇవన్నీ చాలా ఉంటాయి టేబుల్స్. మీకు తెలియలేదు అనుకోండి, నెట్ లో కూడా వెతకచ్చు. ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. సో గూగుల్ ఓపెన్ చేస్తాం. మీకు ఏదైనా టేబుల్ కావాలి, మీకు ఇక్కడ తెలియలేదు, ఏం చేస్తారు? చార్ట్ ఆఫ్ కంపెనీ కోడ్ డేటా టేబుల్ ఇన్ SAP అని టైప్ చేయండి.
T001 ఇదా కాదా చూసి ఇచ్చి చూడండి. ఇది కాకపోతే వేరేది అవుతుంది. ఏమవుతుంది? లేదంటే ఇంకోటి చూడండి. ఏమనిద్దాము? డాక్యుమెంట్ లైన్ ఐటమ్ లెవెల్ టేబుల్ ఇన్ SAP. టేబుల్ నేమ్ డాక్యుమెంట్ లైన్ ఐటమ్ లెవెల్. టేబుల్ నేమ్ ఇన్ SAP అని కొట్టాలి. టేబుల్ నేమ్ కావాలి మనకు. కొన్ని టేబుల్స్ వచ్చినాయి. వీటిలో ఏవో చూసుకోండి. అవి కాకపోతే వేరేది అవుతుంది. చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకోవాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే మీరు ఇచ్చేదాన్ని బట్టి వస్తుంది. ఇట్లా టేబుల్స్ అనేవి మీరు నెట్లో కూడా వెతకచ్చు. టీ కోడ్ కూడా వెతకచ్చు. మీకు ఏదైనా టీ కోడ్ తెలియలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ టేబుల్, కంపెనీ కోడ్ క్రియేషన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇన్ SAP టైప్ చేయండి. OX02 చూసారా? OX02 కంపెనీ కోడ్ క్రియేషన్. మీకు ఏదైనా టీ కోడ్ తెలియకపోయినా కూడా అది ఏ టీ కోడో మీరు గూగుల్లో వెతుక్కోవచ్చు. టేబుల్ నేమ్ కావాలన్నా కూడా వెతుక్కోవచ్చు. ఇట్లా ECCలో డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECCలో డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఏదైనా వచ్చండి. SAPలోకి వెళ్ళండి. SKB1 ఇవ్వండి. SAPలోకి వెళ్ళండి. SC16 ట్రాన్సాక్షన్ కోడ్. SKB1 ఎంటర్ చేసి కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కూడా GL అకౌంట్స్. ఇక్కడ కూడా ఉంది GL అకౌంట్స్. ఇట్లా డేటాను మొత్తం మనకు కావాల్సిన విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. KNA1 ఇవ్వండి. KNA1 KNA1 ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కూడా కస్టమర్ డీటెయిల్, కస్టమర్స్ అన్నది బ్యాక్లైన్. ఇవన్నీ సర్వర్లో ఉన్న కస్టమర్స్. మనకు కావాలి. బ్యాక్లైన్ చెప్తాను. మీ ఏమి ఇచ్చారు? క్లయింట్ ఏమి ఇచ్చారు? మీ టేబుల్ నేమ్ KNA1 ఇచ్చారా? ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కస్టమర్స్ అండి. కస్టమర్స్ క్రియేట్ చేస్తాం. కస్టమర్స్ కి సంబంధించినవి. నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి ఇవన్నీ కూడా. ఇట్లా. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. KNB1 ఇవ్వండి. KNB1 ఇది కూడా అదే కస్టమర్స్. ఇట్లా డేటా అనేది ప్రతిదీ కూడా మీకు టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECC అయితే రోస్ గా రీడ్ అవుతుంది. S/4HANA కాలమ్ బేస్డ్ అనమాట. అది. సో ECCలో ఇన్ని టేబుల్స్ ఉన్నాయండి. ECCలో. సో అందువల్ల S/4HANAలో ఏం చేశారంటే
ఏసీ డొకా టేబుల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్ ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఆ ఏసీ డొకా టేబుల్ ఇచ్చామంటే కంప్లీట్ డేటా అంతా కూడా మనం ఎట్ ఏ టైం మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్టర్ చేసుకుంటాం ఏమేమి కావాలనేది. ఇప్పుడు ఈసీసీ అయినా సేమ్ ఈ టేబుల్స్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మనం బీసెక్ టేబుల్, బీకేకేపీ ఇవన్నీ ఇచ్చాం కదా, ఈ టేబుల్స్ కూడా పనిచేస్తాయి. కానీ విషయం ఏంటంటే S4 హనాలో కూడా ఈ టేబుల్స్ అన్ని పనిచేస్తాయి. సో ఇన్ని టేబుల్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. బాక్కెళ్ళండి. ఏసీ డొకా టైప్ చేయండి. ఏసీ DOCA ఏసీ డొకా టేబుల్. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ని ఉంటది. ఏసీ డొకా నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ ఈసీసీలో పనిచేయదు. ఈసీసీలో ఉండదు ఇది. ఏసీ డొకా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. చూస్తే లాస్ట్ మెసేజ్ ఈసీసీలో పనిచేయదు. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ఉంటుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారండి, ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. ఏసీ డొకాని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా డేటా అంతా కూడా మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది కంపెనీ కోడ్ లెవెల్లో. తర్వాత మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు సార్ ఈసీసీలో ఉన్న టేబుల్స్ ఉపయోగిస్తామంటారా? ఉపయోగించుకోవచ్చు. నో ఇష్యూ. క్లియరా? ఏసీ డొకా టేబుల్ ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ ఏసీ డొకా టేబుల్ S4 హనాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటంటే ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. S4 హనా డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది S4 హనా డేటా. బట్ అక్కడ కూడా పనిచేస్తాయి. ఈసీసీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈసీసీ టేబుల్స్ అన్ని పనిచేస్తాయి. ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? టేబుల్ లెవెల్స్ లో చేంజెస్ ఉన్నాయి. ఈసీసీ డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి వ్యూ పర్పస్ ఉపయోగపడతాయి. యాజ్ వెల్ యాజ్ ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఏసీ డొకా టేబుల్. క్లియరా? SC16 ట్రాన్సాక్షన్ కోడ్ లో మీరు ఏసీ డొకాని ఇచ్చారనుకోండి, టోటల్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఏసీ డొకా టేబుల్. అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి నాకు. సార్ డౌట్ ఉంది. సో ఏసీ డోకాలో అన్ని టేబుల్స్ కలిపి ఉంటుందా? ఏసీ డోకాలో లైక్ కస్టమర్, కంప్లీట్ వెండర్ డేటా అంతా అండ్ వచ్చేస్తుంది. ఎట్ ఏ టైం వచ్చేస్తుంది కంప్లీట్ డేటా అంతా. అంటే ఫీల్డ్స్ చూస్ చేసుకోవాలా ఏం కావాలి అని, లేకపోతే ఫీల్డ్స్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా కూడా మీకు వచ్చేస్తుంది. డేటా అంతా వచ్చేస్తుంది. తర్వాత మరి మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్స్ అవసరం, ఏ ఫీల్డ్స్ అవసరం లేదనేది. ఓకే. అంటే మెయిన్ అడ్వాంటేజ్. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద టేబుల్స్ అంటున్నారా సార్? కాంబినేషన్ ఆఫ్ కరెక్ట్. ఆల్ ద టేబుల్స్. ఏసీ ఓకే. డొకా టేబుల్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ టేబుల్స్ అని కూడా చెప్పొచ్చు. కరెక్ట్. గాట్ ఇట్. ఓకే. ఓకే క్లియరా? సార్. థ్యాంక్ యూ. యాహ్! క్లియర్. సార్ కానీ ఈసీసీలో అంటే మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి లైవ్‌గా కూడా చూపెట్టండి సార్. నాట్ టుడే బట్ ఎనీ అదర్ టైమ్ టు ఏసీ సీ. డొకా మీరు S4 హనా సర్వర్ తీసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్ ఏం లేదు. SC16 అనేది కామన్. ఏసీ డొకా టేబుల్ అనేది SC16 ట్రాన్సాక్షన్ కోడ్ లో S4 హనా సర్వర్ లో ఏసీ డొకా ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఓకే సార్. యాహ్! క్లియర్? అర్థమైందా లేదా? ఓకేనా? రైట్. 1 మినిట్. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. టేబుల్స్ అంటే ఏంటో చదవండి. అలాగే ఏసీ డొకా టేబుల్ గురించి సరిపోతుంది. ఏమైనా అడిషనల్ పాయింట్స్ గ్యాదర్ అంటే కొన్ని ఉన్నాయి, ఇంకా ACDOCP అని ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం సరిపోతుంది, ఇంకేం వద్దులేండి.
క్లియరా? అర్థమైందా లేదా? Yes, sir. ప్రాపర్ గా కంప్లీట్ గా మీరు ఎఫర్ట్స్ అన్ని కూడా సబ్జెక్ట్ పైనే ఉంచండి. అర్థమైందా? మన కాంపిటీటర్ ఒకడు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు, అదే పని మీద కూర్చున్నాడు, మనం కూడా రెస్పాండ్ అవుతున్నాం. మీరు ఆ చెత్త వీడియోస్ ఏమి చూసి టైం వేస్ట్ చేసుకోకండి. ఓన్లీ మీరు యాక్చువల్గా మనం పోస్ట్ చేయకూడదు, బట్ రెస్పాండ్ అవ్వకపోతే వాడు మాట వినడు తెలుసు నాకు. మనం కూడా రెస్పాండ్ అవుతున్నాము, చూద్దాం ఏమైతే. మీరు మాత్రం సబ్జెక్ట్గా మీ ఫోకస్ అంతా కూడా ఎఫర్ట్స్ అంతా కూడా కంప్లీట్గా మీరు సబ్జెక్ట్ పైనే ఉంచండి. మన దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కంపారిజన్. తెలుగులో చెప్పేవాళ్ళు 4-5 మెంబర్స్ ఉన్నారు. మన దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది చూడండి. స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉంటారు. కంపారిజన్ చేసుకోండి, ఎవరితోటైనా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఎందువల్ల అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఒక ప్రాపర్ వేలో ఒక ప్రాపర్గా చెప్తాం కాబట్టి అన్నోన్ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్ని అవాయిడ్ చేయండి. ఎవడో ఏదో మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడు, మనం రియాక్ట్ అవుతుంటాం. ఆ చెత్త అంతా చూడకండి. యాక్చువల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు, బట్ తప్పట్లేదు. మీరు ఎవరో రెస్పాండ్ అవ్వకండి. హ్యాపీగా మీ కాన్సన్ట్రేషన్ మైండ్ అంతా కూడా సబ్జెక్ట్ పైనే ఉంచండి. క్లియరా కాదా? ఎస్ సార్ నో? రైట్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? చాట్ బాక్స్లో ఉంది, ఒక షీట్ ఉంది, నాకు మీకు చూపించండి, నేను చెప్తాను. రేపు క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు రెడీగా ఉండండి. షీట్ ఓపెన్ చేసుకుని స్క్రీన్ షేర్ చేసుకుని మీరు రెడీగా ఉండండి మీరు. ఓకేనా? క్లియరా? క్లియర్ కదా? రేపు రెడీగా ఉండండి రేపు నుండి. సో ఇది కంప్లీట్ చేసేద్దాం. రేపు ఈ టాపిక్ చెప్తాను. ఇప్పుడు అర్థమైంది కదా? ఇంకేం డౌట్ ఏం లేదు కదా? ఓకేనా? క్లియరా కదా? Yes, sir. Yes. Clear, థ్యాంక్ యూ అండి. బాబాయ్. థ్యాంక్ యూ అండి. Thank you.